Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. జనరల్గా తిరుమలలో మనం మెట్లు ఎక్కడానికి వెళ్తూ ఉంటాం. ఎవరైనా అలిపిరి ద్వారా ఉండే మెట్లు మాత్రమే ఎక్కేటువంటి అవకాశం ఉండేది. కానీ ఒక షార్ట్ కట్ ఉంది, కానీ అది మూసేశారు. రమణాచారి గారు ఈవో అయిన తర్వాత శ్రీవారి మెట్ల పాత మార్గాన్ని పునరుద్ధరించి భక్తులు అక్కడి నుంచి కూడా మెట్లు ఎక్కడానికి ఆ ద్వారాన్ని తిరిగి తెరిపించింది కూడా రమణాచారి గారు. అది కూడా పుస్తకంలో నేను అలిపిరి ద్వారా మెట్లెక్కాను, రమణన్న గారు తెరిపించిన తర్వాత ఆ పాత మార్గంలో కూడా మెట్లెక్కిన అనుభూతి కూడా నాకు కలిగింది. 2 మార్గాల్లో ఎక్కాను నేను. సో అది ఇంకొక ఈవో ఆలోచించేవాడు కాదు. అంటే నేను నార్త్ ఇండియా అధికారులు తక్కువనో వారికి భక్తి లేదని అనను, కానీ ఒక తెలుగు ముద్దుబిడ్డ, శ్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టినటువంటి ముద్దుబిడ్డ, వెంకటేశ్వర స్వామిని నిత్యం పూజించే కుటుంబంలో పుట్టిన బిడ్డ గనక ఆయన మనసుతో ఆలోచించాడు. ప్రతి క్షణం ఆ స్వామి సేవలో లీనమై ప్రతి నిమిషం కూడా ఏం చెయ్యాలి, ఈ దేవాలయం యొక్క ఔన్నత్యాన్ని పెంచడానికి, భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి ఆయన అందులో లీనమై పనిచేశాడు కనుక అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టగలిగారు. ఒకటేంటి అలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. వారు వాటన్నిటినీ ఒక దగ్గర తెచ్చారు. అన్నమయ్య గారి 600 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆ జయంతి ఉత్సవాలను కూడా అన్నమయ్య గారి స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తం చేయడానికి, మరొకసారి అందరికీ అన్నమయ్య యొక్క గొప్పదనాన్ని తెలపడానికి 4 రోజుల పాటు తిరుమలలో అత్యద్భుతంగా జయంతి ఉత్సవాలను జరపడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిపారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతూ మా సిద్దిపేటకు కూడా వచ్చారు. సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు కూడా అన్నమయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ అక్కడికి కూడా శ్రీమతి శోభారాజు గారు, రమణాచారి గారు, అప్పుడు చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు అందరూ వచ్చి అక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మేము చేశాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. అంటే అన్నమయ్య గారికి వెంకటేశ్వర స్వామికి మధ్య ఉండే ఆ బంధాన్ని చాలా గొప్పగా మరొక్కసారి అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. ఆ రోజుల్లో దళిత గోవిందం అనే కార్యక్రమాన్ని కూడా రమణాచారి గారు ప్రారంభించారు. పుస్తకంలో నాకు కనబడ్డట్టు అనిపించలేదు. దళిత గోవిందం అనే కార్యక్రమాన్ని ప్రారంభించి అప్పుడు చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు, రమణాచారి గారు మా సిద్దిపేట పట్టణంలో దళిత బస్తీలో అక్కడుండే కమ్యూనిటీ హాల్లో పడుకొని అక్కడే కళ్యాణాన్ని నిర్వహించారు. నేను కూడా అందులో భాగస్వామ్యం అయ్యాను. వారితో పాటు ఆ దళిత బస్తీలో ఆ ఎస్సీ కమ్యూనిటీ హాల్లో రమణన్నతో, కరుణాకర్ రెడ్డి గారితో నేను అక్కడ పడుకున్నాను. నెక్స్ట్ డే కళ్యాణం జరుపుకొని అక్కడి నుంచి రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడకు వెళ్ళారు వాళ్ళు. ఇందులో రాయలేదు, కానీ అలాంటి దళిత గోవిందం లాంటి కార్యక్రమాన్ని కూడా తెచ్చి వెంకటేశ్వర స్వామి అందరికీ సమానమే, ఇది కుల మతాలకు అతీతంగా ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వారందరికీ సమానమని చెప్పి దళిత గోవిందం లాంటి కార్యక్రమాన్ని కూడా తెచ్చి దళిత బస్తీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళ్యాణాలు జరిపి అక్కడికే ఈవో గారు వెళ్ళి అక్కడ ఏముంటాయి ఎస్సీ కమ్యూనిటీ హాల్లో నేల మీద ఒక చిన్న జంప్కాన్ వేసుకొని పడుకున్నాడు. రమణన్న పడుకున్నాడు, మేము పడుకున్నాం, చైర్మన్ గారు పడుకున్నారు. దట్ ఈస్ ద సింప్లిసిటీ. అలా చక్కగా దళిత గోవిందం లాంటి కార్యక్రమాల్ని కూడా అప్పట్లో ప్రారంభించారు.